డాక్టర్ గారు, హెయిర్ ఫాల్‌కి మెడిసిన్ ఇవ్వండి అని చాలామంది నన్ను అడుగుతుంటారు. హెయిర్ ఫాల్ ఒక డిసీజ్ కాదు. ఇదొక సింప్టమ్. జనరల్‌గా మనం ఏం చేస్తుంటామంటే, హెయిర్ ఫాల్ అనగానే యాంటీ హెయిర్ ఫాల్ షాంపూస్, సీరమ్స్, యూట్యూబ్‌లో ఎవరైనా ఏ వీడియో పెట్టినా ఆర్డర్ చేసి వాడుతుంటాం. లేదంటే పీఆర్‌పీ, జీఎఫ్సీ ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటాం. కానీ ఇవన్నీ టెంపరరీ సొల్యూషన్స్ మాత్రమే. పర్మనెంట్ రిజల్ట్స్ రావాలంటే లోపల నుంచి హీల్ అవ్వాలి. రీజన్స్ తెలుసుకోకుండా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే హెయిర్ ఫాల్ మళ్ళీ వస్తుంది. మరి హెయిర్ ఫాల్కి రీజన్స్ ఏంటి అంటే, స్ట్రెస్ అండ్ స్లీప్ ఇష్యూస్ ఉంటే హెయిర్ ఫాల్ అవుతుంది. లేదా ప్రోటీన్ అంటే కెరటిన్, బయోటిన్ ఇలాంటివి అనమాట. సో ప్రోటీన్, ఐరన్ డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ ఉంటే కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి పీసీఓడి, థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి హెవీగా హెయిర్ ఫాల్ అవుతుంది. కొన్నిసార్లు స్కాల్ప్ క్లీన్గా లేకపోయినా, డాండ్రఫ్ ఉన్నా, అలోపేషియా ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న హెయిర్ ఫాల్ అవుతుంది. కొన్నిసార్లు మనకి టైఫాయిడ్ ఫీవర్స్ అట్లాంటివి వచ్చిన, క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇంకొన్నిసార్లు జెనెటిక్స్, మన ఫాదర్స్లో ఎవరికైనా బట్టతల ఉండుంటే అది జెనెటికల్గా కూడా వస్తుంది. ట్యాబ్లెట్స్ ఒకటే సొల్యూషన్ కాదు. కరెక్ట్గా డయాగ్నోసిస్ చేసి కరెక్ట్ గైడెన్స్ తీసుకోవాలి హెయిర్ ఫాల్కి. మీకు ఇలాంటి హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. మా టీం మీ కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొని ప్రాపర్గా డయాగ్నోస్ చేసి మీకు కరెక్ట్ గైడెన్స్ ఇస్తారు. మా కన్సల్టేషన్ ఈజ్ ఫ్రీ. నేను మీ డాక్టర్ సుధాకిరణ్. థ్యాంక్ యూ.